జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మొత్తానికైతే ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్ను చైనా నట్టేట ముంచేసింది. సరే, ఇదేది నువ్వు ఎట చెప్తున్నావు? వాళ్ళిద్దరూ మంచి దోస్తులు కదా. పాకిస్తాన్ ఎప్పుడు కూడా వాళ్ళ సంకలం లాగుతూ ఉంటుంది కదా, చైనా సంకలం. మరేది నువ్వేది ఇట్లా చెప్తున్నావా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. కానీ ఈ న్యూస్ చూడండి ఒకసారి, సూపర్గా ఉంటుంది. ఒక మంచి క్లారిటీ వస్తుంది. ఓకేనా? తీవ్రవాదానికి పుట్టినిల్లు అయినటువంటి ఈ పాకిస్తాను గత 40 సంవత్సరాలలో మన దేశంలో అనేక బాంబు పేలుళ్లకు, అదేవిధంగా తీవ్రవాద ఘటనలకు కారణమైంది. మొన్న ఈ మధ్యన జరిగినటువంటి ఈ పెహల్గామ్ తీవ్రవాద దాడితో సహా ఇప్పటి వరకు ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాను మన దేశంలో దాదాపుగా 900కు పైగా ఈ తీవ్రవాద ఘటనలకు పాల్పడిందనమాట. వీటి మూలంగా మన దేశంలో దాదాపుగా 22,000 మంది భారతీయులు చనిపోయినారు. వీళ్ళలో సైనికులు ఉండారు, అమాయకులు ఉండారు, అందరూ ఉండారు. అర్థమవుతుందా? అందుకే పెహల్గామ్ దాడి తర్వాత మన దేశం ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించి పాకిస్తాన్ కుక్కను కొట్టేట్టు తుక్కు రేగొట్టేసింది. పాకిస్తాన్కు పాణంతో ఉండగానే నరకం అంటే ఏంటో కళ్ళారా చూపించింది. పాకిస్తాన్లో ఉండేటటువంటి ఈ తీవ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడం ద్వారా పాకిస్తాన్ ఒక తీవ్రవాద దేశం అనేటటువంటి సంకేతాన్ని ప్రపంచం మొత్తానికి కూడా తీసుకెళ్ళగలిగింది. మీకు అంతా తెలుసు కదా, కొంతమంది ఎంపీలను టీములుగా రెడీ చేసి మన మోడీ గారు ప్రపంచ దేశాలన్నిటికీ కూడా పంపించారు. అసలు ఆపరేషన్ సింధూర్ అనే దాన్ని దేనికి చేయాల్సి వచ్చింది, ఎందుకు చేశాము, దాని ద్వారా మనం సాధించింది ఏంది, అసలు పాకిస్తాన్ ఏం చేస్తుంది అనేది అన్ని విషయాల గురించి ఈ ఎంపీలంతా కూడా అన్ని దేశాలకు పోయి వాటి గురించి వివరించి వచ్చారు. అంటే పాకిస్తాను 100కి 100 పాళ్ళు అది తీవ్రవాద దేశం అని చెప్పేసి ప్రపంచానికి ఒక స్పష్టమైనటువంటి సందేశాన్ని అయితే ఇచ్చారనమాట. అంతేకాకుండా పాకిస్తాన్కు జీవనాధారమైనటువంటి సింధు నది జలాల ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దు చేసుకొని ఈ పాకిస్తాన్కు సింధు నది జలాలను అందకుండా నిలిపేశారు. దీంతో పాకిస్తాన్కి ఇప్పుడు దిక్కుదోచడంలే. ఎందుకంటే పాకిస్తాన్లో వ్యవసాయం దాదాపుగా ఈ సింధు నది జలాల మీదనే ఆధారపడి ఉండాలి. అంతేకాకుండా తాగునీటి అవసరాలను కూడా ఈ సింధు నది ద్వారానే పాకిస్తాన్ మేనేజ్ చేసుకుంటా వచ్చిందనమాట. ఇవిగాక చేపల పెంపకం, రొయ్యల సాగు వంటి రంగాలతో పాటు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు కూడా ఇప్పుడు పాకిస్తాన్లో ఒక్కొక్కటిగా మూతపడిపోతున్నాయి. ఇక పాకిస్తాన్కి ఇప్పుడు దిక్కు దోచడంలే, ఏం చేయాలో తెలియని పరిస్థితి అయితే ఏర్పడిపోయింది. సరిగ్గా ఈ సమయంలోనే అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ ఏందా, ఈయన మామూలుడు కాదు, ఈయన ఒక అదేదో పులికేసి అంటారు చూడు, 23వ రాజు పులికేసి అని చెప్పేసి, ఈయన 24వ రాజు అని చెప్పుకోవచ్చు అనమాట. ఆ రకంగా తయారవుతాడు. ఈ ట్రంప్ ఏం చేశాడయ్యా అంటే ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్కు స్నేహహస్తాన్ని అందించాడు. ఈయన మళ్ళీ మేము తీవ్రవాదాన్ని ప్రపంచంలో లేకుండా చేస్తాం, ఈ ప్రపంచంలో అన్ని దేశాలకు అందరికీ ప్రధాన శత్రువు ఎవరంటే ఉగ్రవాదమే అని చెప్పి మాట్లాడిన ఇతను ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్కు స్నేహహస్తాన్ని అందించాడు. అప్పుడు ఈయన మాటలు మనం నమ్మొచ్చా? ఒకసారి మీరు కూడా ఆలోచించండి. పాకిస్తాన్తో వ్యాపార ఒప్పందాలను చేసుకున్నాడు. ఇప్పుడు బిన్ లాడెన్ అమెరికాకి ఎంత నష్టం చేసినాడో మనం కూడా చూసినాం. అలాంటి బిన్ లాడెన్కి ఆశ్రయం ఇచ్చినటువంటి దేశం పాకిస్తాన్. అలాంటి పాకిస్తాన్తో మళ్ళీ ఈయన స్నేహం చేయడం మొదలుపెట్టాడు, వాళ్ళతో వ్యాపార ఒప్పందాలను చేసుకున్నాడు. పాకిస్తాన్లో ఉన్నటువంటి ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో, అలాగే బెలూచిస్తాన్లో రేర్ ఎర్త్ మినరల్స్ పుష్కలంగా లభ్యమవుతున్నాయన్నమాట. వీటిలో ప్రధానంగా యాంటిమోనీ, అదేవిధంగా రాగి, టంగ్స్టన్, బంగారంతో పాటు అరుదైనటువంటి మట్టి కూడా ఆ ప్రాంతాల్లో దొరుకుతుందంట. దీంతో ఈ డొనాల్డ్ ట్రంప్ కన్ను ఈ పాకిస్తాన్లో ఉండేటటువంటి ఖనిజాల మీద పడింది. ఇక అనుకున్నదే తడవుగా అమెరికా ఈ అరుదైనటువంటి ఖనిజాల కోసం పాకిస్తాన్తో కొన్ని అగ్రిమెంట్లను కుదుర్చుకునింది. అంతేకాకుండా పాకిస్తాన్ పైన విధించినటువంటి పన్నులను 10% తగ్గించిందనమాట. ఎందుకంటే వాళ్ళకు అవసరం, వీళ్ళ మీద ప్రేమ కాదు. అర్థమైందా? పైగా గత 2 నెలల సమయంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయినటువంటి ఆసిమ్ మునీర్ డొనాల్డ్ ట్రంప్ను 3 సార్లు కలిసినాడు. అలాగే ఈ పాకిస్తాన్ ప్రధాని అయినటువంటి షహబాజ్ షరీఫ్ కూడా ఈ డొనాల్డ్ ట్రంప్ను 2 సార్లు కలిశాడు. వీళ్ళిద్దరు కూడా డొనాల్డ్ ట్రంప్తో 3 ఒప్పందాలు చేసుకున్నారు. అంతేకాకుండా అమెరికాకు దగ్గర అవడానికి వీళ్ళిద్దరూ కూడా విశ్వ ప్రయత్నం చేస్తారు. అలాగే డొనాల్డ్ ట్రంప్కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు రికమెండేషన్ చేస్తారు. ఇంతకు ఆయన ఎటాటోడు, ఈ రికమెండేషన్ చేసేవాళ్ళు ఎటాటోళ్ళు, కొంచెమన్నా ఉండాలి కదా సిగ్గనేది, అది లేకపోయా ఇంకేం చేస్తారు ఇంకా. దీంతో ఇప్పుడు ఇదే చైనాకు మింగుడు పడినటువంటి విషయంగా కనిపిస్తుంది. ఎందుకంటే గత 2 దశాబ్దాల నుంచి ఈ పాకిస్తాను చైనా దగ్గర కట్టు బానిసలాగా పనిచేస్తూ వచ్చింది. ఏది ఆ బాహుబలి సినిమాలో కట్టప్ ఉంటాడు చూడు, ఆ మాదిరిగా చైనా ఏం చెబితే పాకిస్తాన్ అది చేస్తూ వచ్చింది. దీంతో పాకిస్తాన్ నమ్మినటువంటి చైనా పాకిస్తాన్లో 6 లక్షల కోట్లతో
పాకిస్తాన్ చైనా ఎకనామిక్ కారిడార్ను ప్రారంభించింది. ఎంత? 6 లక్షల కోట్లతో. అయితే ఇప్పటికే కొన్ని లక్షల కోట్ల రూపాయలను ఈ ప్రాజెక్టు కోసం చైనా తగలేసింది. ఇదిగాక పాకిస్తాన్కు దాదాపుగా $29 బిలియన్ రుణాలు ఇప్పించిందన్నమాట. సరే, ఈ సంవత్సరమే మరో $3.4 బిలియన్ రుణాలను ఈ పాకిస్తాన్కి అయితే చైనా మంజూరు చేసింది. అలాగే పాకిస్తాన్లో గ్వాదర్ పోర్టు నిర్మించింది. దీంతో పాటు పాకిస్తాన్కు అనేక ఆయుధాలను, ఆయుధ వ్యవస్థలను, యుద్ధ విమానాలను, అలాగే సబ్మరీన్లను కూడా తక్కువ ధరలకే అమ్మిందనమాట. ఎవరు? చైనా. కానీ ఇవన్నీ మర్చిపోయినటువంటి పాకిస్తాను ఇప్పుడు చైనాను వదిలేసి అమెరికా పక్కకు పరిగెత్తసాగిందనమాట. అంటే ఎంత అవసరం తెలిపింది, ఇంకనక్కర్లే, మనకు ఆయన కావాలా, ఆయన కాడికి పరిగెసాగిందనమాట. అమెరికా మెప్పు కోసం అంగలారుస్తుంది. అమెరికా తమకు అత్యంత మిత్రదేశమని బహిరంగంగానే ప్రకటనలన్నీ కూడా చేస్తుంది. దీంతో ఒళ్ళు మండినటువంటి చైనా మన భారతదేశానికి స్నేహస్తం అందించింది. సరే, అట్లని చెప్పేసి వాళ్ళు ఏదైనా నిజాయితీగా ఉంటారా, లేకపోతే మనం ఏదైనా వాళ్ళు గుడ్డిగా నమ్ముతా ఉంటే అదేముండదు. ఇది వ్యాపారం. అర్థమైందా? ఇక నుంచి భారత్ను తమకు పోటీదారుగా కాకుండా భాగస్వామ్య దేశంగా చూస్తామని చెప్పేసి భారత్కు ప్రమాణం చేసింది. ఈ ప్రమాణాన్ని కూడా నీళ్ల మీద బుడగలు లాంటివి అనమాట. చేస్తూ ఉంటారు, అవసరం తిరిగినాక వెనక జరిగేటివన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ ఇది వాణిజ్యం, వ్యాపారం, ఆ విషయాలు మిగతాటి తంతులన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. అంతేకాకుండా భారత్కు రేర్ ఎర్త్ మినరల్స్ను, అదేవిధంగా భారీ యంత్రాలను అందించేందుకు కూడా చైనా అయితే అంగీకరించింది. దీంతో పాటుగా ఇప్పుడు చైనా పాకిస్తాన్ అంతు చూడడం మొదలుపెట్టిందా? మనం ఇంతకుముందు ఈ పాకిస్తాన్కు చైనా $29 బిలియన్ అప్పులు ఇచ్చిందని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఆ అప్పులను తిరిగి చెల్లించమని చెప్పేసి ఈ చైనా పాకిస్తాన్ మీద ఒత్తిడి తెచ్చిందంట. ఒకవేళ అప్పులు చెల్లించకపోయినా ప్రతి సంవత్సరం తాము ఇచ్చినటువంటి అప్పులకు $4.5 బిలియన్ వడ్డీని కట్టాల్సిందేనని చెప్పేసి ఈ పాకిస్తాన్కు చైనా హుకుం జారీ చేసింది. మూసుకొని కడితే మొత్తం కట్టు, లేకపోతే మాకు సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా మాకు వడ్డీ కట్టు అని చెప్పేసి. వాళ్ళకి మెంగనే మెతుకులేదు. ఇంక నీకు వడ్డీలు ఏం కడతారు, నీకు వడ్డీలు కట్టాలంటే ఇంక వాళ్ళు గోసిగొడ్లు కూడా అమ్ముకోవాలి. ఇంకేం చేస్తారు ఇంకా. అంతేకాకుండా పాకిస్తాన్లో ఈ చైనా నిర్మిస్తున్నటువంటి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ను నిలిపేయాలని కూడా ఈ చైనా భావిస్తుందంట. అంటే పాకిస్తాన్ ఇప్పుడు సరిగ్గా ఇరకపోయింది. కరవమంటేనేమో కప్ప కోపం, వదలమంటేనేమో పాము కోపం అన్నట్టుగా తయారైంది ఈ పాకిస్తాన్ పరిస్థితి. నిన్నటి దాకా ఈ అమెరికా, అదేవిధంగా చైనా దగ్గర నుంచి లక్షల కోట్ల రూపాయల రుణాలను దిగమింగినటువంటి ఈ పాకిస్తాన్కు ఇకపైన చుక్కలైతే కనపడున్నాయి. అది కూడా పట్ట పగులు కూడా చైనా మూలంగా ఇకపైన పాకిస్తాన్కు తీవ్రమైనటువంటి ఇబ్బందులు అయితే ఎదురవనున్నాయన్నమాట. అది విషయం. ఎట్టుంది న్యూస్? బాగుందా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.